పార్టీ ఆందోళన కార్యక్రమంలో భాగస్వామ్యమైంది. ఇది నెక్లెస్ రోడ్ దాకా కొనసాగించడానికి మేము అన్ని రకాల కృషి చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పటికే ప్రభుత్వం ఒక దిక్కు పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి మరోవైపు తీవ్రమైన నిర్బంధ కాండను కొనసాగించడం జరుగుతూ ఉన్నది. ట్రైన్లను బంద్ చేసింది, బస్సులను బంద్ చేసింది, ఇక్కడికి ర్యాలీకి వచ్చే అనేక వాహనాలను మధ్యన నిరోధించింది, రాకుండా కట్టుదిట్టం చేసింది. హైదరాబాద్లో అనేక ప్రాంతాలలో బ్యారికేడ్లు నిర్మించింది. భయప్రాంతమైనటువంటి వాతావరణాన్ని ప్రభుత్వం కలిగించడం. ఉస్మానియా యూనివర్సిటీలో టైర్ గ్యాసు వదలడం అనేటువంటి జరిగింది. అసలు ప్రభుత్వమే ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమానికి ముందుకుంటా ఉన్నది. చరిత్రలో పోలీసులు ఈ ఉద్యమాలను అనుసలేరు అనే చరిత్ర రుజువు చేసింది. వీళ్ళు ఎంత నిర్బంధ కాండ కొనసాగించిన తెలంగాణ పోరాటం ఆగదు ఆగదు ఆగదు. తెలంగాణ సాధించే వరకు ఈ పోరాటం సాగిస్తాం. ఇది ఒక ఇద్దరితో, ముగ్గురితో, రెండు పార్టీలతో కాదు. సమస్త 4.5 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి సమస్య. తెలంగాణను విముక్తి చేసిన భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో అగ్రభాగాన నిలబడుతుంది. ఈ పోరాటం